హాయ్ అండి, వినాయక చవితి పండుగ వస్తుంది కదా. ఇంకా దేవుడి ఫోటోలన్నీ ఇలా తుడుస్తున్నాను. మనం తుడిచే వాటర్లో కొంచెం పసుపు, కొంచెం జవ్వాది పౌడర్ వేసుకొని తుడుచుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇంకా పూజా రూమ్లో ఉన్న ఫోటోలన్నిటినీ ఇలా ఫస్ట్ తడి క్లాత్తో తుడిచి తర్వాత ఇలా పొడి క్లాత్తో తుడుస్తున్నాను. ఇలా పొడి క్లాత్తో తుడచడం వల్ల టైల్స్ మీద ఉన్న నీళ్ళ మరకలు ఉంటాయి కదా, అవి కనిపించకుండా ఉంటాయి. ఇలా పూజా రూమ్లో ఉన్న ఫొటోస్ అన్ని తుడిచేటప్పుడు అనిపిస్తుంది, అబ్బా 2 ఫొటోస్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఇన్ని పెట్టుకున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫొటోస్ అన్ని తుడుచుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసరికల్లా 1 అవర్ పడుతుంది. ఈ గంధంలో కూడా కొంచెం జవ్వాది పౌడర్ వేసుకోవాలి, అప్పుడు మంచి వాసనగా ఉంటుంది. ఇంకా ఇలా ఒక ఇయర్ బాడ్ తీసుకొని దాంతో పెట్టేస్తే బొట్లు చాలా గుండ్రంగా వస్తాయి. ఈ ఇయర్ బాడ్ అనేది గంధానికే సెట్ అవుతుంది కానీ కుంకుమకు సెట్ కాదండి. కుంకుమను మాత్రం నేను చేతితోటే పెడతాను. ఎప్పుడు కష్టం అప్పుడే అనిపిస్తుంది. ఈరోజు ఈ 1 అవర్కే ఇంత బాధ అనిపిస్తుంది అని అన్నాను కదా. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే వినాయక చవితి పండగ వచ్చిందంటే అప్పుడు రెంట్ హౌస్లలో ఉన్నాము. కిచెన్లోనే చిన్న దేవుడి గుడి ఉండేది. దానికోసం కిచెన్ అంతా సున్నం వేసుకునే వాళ్ళం. అలా సున్నం వేయాలంటే కిచెన్లో ఉన్న సామాన్లన్నీ తీసి అవన్నీ రుద్ది ఎండలో ఒక నవారు మంచం వేసి ఆరబెట్టేవాళ్ళం. ఇంకా సామాన్ అంతా ఆరిపోయాక మళ్ళీ తీసుకొచ్చి సర్దుకునే వాళ్ళం. ఇంకా ఇప్పుడన్నా వాషింగ్ మిషన్లు ఉన్నాయి కానీ అప్పుడైతే దుప్పట్లు కూడా స్వయంగా నేనే ఉతుక్కునేదాన్ని. ఎప్పటి పని అప్పుడే, ఎప్పటి ఓపిక అప్పుడే కదండి. మనం ఎంత డెవలప్ అయ్యామనేది ఒకరితో పోల్చుకోవద్దు. మనం గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందనేది ఆలోచించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఏమంటారు? నిజమే కదా. నా ఈ ఆలోచనకి మీరు ఏకీభవిస్తారా?